ఎన్టీఆర్ గారు అనగానే మనకు తడక ఉంటుంది. అంతే మేము చూసిన దేవుడి సింబల్లన్నీ ఎన్టీఆర్ గారిదే. ఆయన చూస్తే ఒక దేవుడు గుర్తింపే వస్తుంది ఎవరికైనా, నాకైతే అదే వస్తుంది. అప్పుడు లవ్ లో కూడా ఉన్నాను బావతోటి. ఈయన అవును, మాకు ఆయనకి అది మాత్రం నేను మర్చిపోయినాను. వరల్డ్ లో ఎవరు చేయలేరు ఆయన చేసిన ఆ పని. అవును, 45 minutes ఆ ఒక్క కాలంలోనే అట్లాగే ఉన్నారు. గుర్తుందా ఏం జరిగింది అయ్యి అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు చేసిన లాస్ట్ సినిమా అనుకుంటాను, ఏదో కవి దాంట్లో చేశాను. ఇద్దరు డాన్సర్స్. నేను అప్పుడే నైట్ 2 o'clock షూటింగ్ నుంచి వచ్చాను. ఎన్టీఆర్ గారు అనగానే మనకు తడక ఉంటుంది. అంతే చీఫ్ మినిస్టర్. తర్వాత క్లాసికల్ డాన్స్. నేను ఎక్కడ అంటే క్లాసికల్ డాన్స్ నాకు లండన్ లాగా. క్లాసికల్ కి మీకు పడదు. నాకు డాన్సే నేర్చుకోలేదు, అది హిస్టారికల్ మూవీ. అది క్లాసికల్ ఎక్కడి నుంచి చేస్తాను. మార్నింగ్ 5:50 ఫ్లైట్. వస్తుంటే వచ్చాను, వచ్చి స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన స్టూడియో ఉంది కదా, అక్కడ స్టూడియోకి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే టు బి షాక్ అంటే అప్పుడు ఆయన పెద్ద అయినా కుర్చీ వేసుకుని అక్కడ స్టూడియో ఉంది కదా షూటింగ్, అది అక్కడ లొకేషన్లో అక్కడ కూర్చొని ఉన్నారు. అమ్మ నువ్వు మనిషి 5:50 అంటే 6:50 ఫ్లైట్, బిఫోర్ 9 ఆయన షార్ట్ చేసేసారని కూడా తెలియదు నాకు. అక్కడ కూర్చున్నారు గేట్ దగ్గర వేసుకొని ఇట్లా కూర్చున్నారు. నేను సినిమాలో చూసి అలవాటు ఆయన్ని. దేవుడి సినిమాలన్నీ ఇప్పుడు మేము చూసిన దేవుడి సినిమాలన్నీ ఎన్టీఆర్ గారిదే. ఆయన చూస్తే ఒక దేవుడు గుర్తింపే వస్తుంది ఎవరికైనా, నాకైతే అదే వస్తుంది. ఒక కృష్ణుడు, ఒక రాముడు, అదే మన చిన్నప్పటి నుంచి డబ్బింగ్ సినిమాలన్నీ ఈ పూజ ఉంటారు కదా, కార్తీక మాసం అవన్నీ థియేటర్లన్నీ ఆ సినిమాలో ఉంటుంది. 2 షోలు వస్తారు చెన్నైలో కూడా డబ్బింగ్ సినిమానే. నాకు ఆయన తెలుగు అతననే తెలీదు, నాకు ఇండస్ట్రీకి వచ్చేదాకా ఆయన తెలుగు ఆయననే తెలీదు. ఆయన నాగేశ్వర గారు వీళ్ళందరూ తమిళ వాళ్ళే అనుకునేదాన్ని. తర్వాత వెళ్తే ఇట్లా గంభీరంగా కూర్చున్నారు. లోపల ఒక షివరింగ్ వచ్చింది, తడక్కని కాళ్ళు ఇట్లా డమ్మని పడిపోయాను. తొందరగా మేకప్ వేసుకుంటామా అన్నారు. వెళ్ళాను, వాళ్ళు మేకప్ అన్న పాతకాలం మేకప్ వేస్తారు కదా, అది ఇదంతా ఇట్లా పెట్టి అది నాకు ఒకలా ఉండింది. తర్వాత డ్రెస్ తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ డ్రెస్ ఏమో నాకు అప్పటికే ఎన్నో వందల సినిమా చేసేసాను నేను డ్రెస్ బాగా గుర్తుపెడతాను. అది పర్సనల్ కాస్ట్యూమర్ లేదు, కంపెనీ కాస్ట్యూమ్ అని చెప్పారు. చూసి అది ఒక ఓల్డ్ డ్రెస్ని చేసి తీసుకుని వచ్చారు. మాడిఫై చేసి కదా, కుట్టి తీసి ఒక చీరనో ఏదో ఒకటి. అది చూడంగానే నాకు సర్రని కోపం వచ్చేసింది. ఎవరు సినిమా చేస్తున్నామనేది మర్చిపోయాను. ఆ డ్రెస్ చూడంగానే అయిపోయి తీసి ఇట్లా పడేశాను. దీంట్లో పాత దీంట్లో కుట్టుకుని వస్తారు. నాకు అప్పుడు బాడీ అలర్జీ ఉండింది. అల్ట్రాల్ అని ఒక ఆయింట్మెంట్ వేసుకొని మేకప్ వేసేదాన్ని. ఏదో ఒక దీంట్లో పాత డ్రెస్ ఫోటోషూట్కి వేసేసి ఫుల్ బాడీ అలర్జీ అయిపోయింది. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆ చిన్న కంపెనీ అంటే కూడా ఏదో ఒక 100 రూపాయకి కాటన్ చీర అయినా తీసుకొచ్చి కుట్టంటా అంటాను, అంతే. అది వాళ్ళకి తెలియదు కదా. నేను ఆయన పెద్ద అయిన సినిమాని మర్చిపోయి ఇట్లా తీసి పడేసి ఏం చేశాను. అప్పుడు లవ్ లో కూడా ఉన్నాను బావతోటి. ఈయన అవును, ఆయన బండినే వెళ్తాను లొకేషన్ కని. తిరిగి వచ్చాను, బాబా గారు వెయిటింగ్ లో ఉన్నారు. బండి ఎక్కి ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఈ పేరు మర్చిపోయాను, బంజారా హిల్స్ లో ఒక హోటల్ ఉంది, గోల్కొండ హోటల్. వెళ్ళిపోయాను. నేను వచ్చేది ఏదో ఆర్డర్ చేసుకుని తింటున్నాను. వెనకనే ఒక 1/2 hour కూడా లేదు, వెనకనే కాస్ట్యూమర్ కొత్త డ్రెస్ తీసుకుని వస్తున్నాడు. 1/2 hour కూడా లేదు, కొత్త డ్రెస్ ఒకటి కుట్టుకుని వచ్చి మొత్తం ఆ పట్టు చీరలన్నీ ఇంత చీర తీసుకుని వచ్చారు. అయ్యగారు మీకు ఏది కావాలంటే దాంట్లో కుట్టమని చెప్పారంటే అని. నాకు ఒక్కసారి ఇట్లా కూడా ఉంటారు మనుషులు అని అనుకున్నాను. సైలెంట్గా వెళ్ళేసి అది వేసుకొని మొత్తం దాంట్లో 4-5 డ్రెస్ చేంజ్ చేస్తుంటుంది. మరి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకుని వెళ్ళాను. ఎవరైనా ఒక మాట అడుగుతారు కదా, అంత పెద్ద మనిషి, ఆయనే ప్రొడ్యూసర్.
ఒక్క మాట ఎందుకు చేసావమ్మా అని ఎందుకైనా అడుగుతారు కదా, అవును. అస్సలు ఏం అడగలేదు. షార్ట్ రెడీ లైట్ వేయండి. డాన్స్ మాస్టర్ వచ్చి జనక్ పాయల్ డాన్స్ మాస్టర్, ఆయన పెద్ద డాన్స్ మాస్టర్, గోపికృష్ణ మాస్టర్ గారు. ఓకే ఓకే. అది ఒక భయం ఉండింది. ఆయన వచ్చి నంబర్ 1 క్లాసికల్ మాస్టర్. ఆయన మనకి క్లాసికలే రాదు. పోయాను. ఫస్ట్ నాది, ఇంకొక అమ్మాయి కూడా ఉంది దాంట్లో. అమ్మాయి క్లాసికల్ డాన్సర్, ఒరిజినల్ క్లాసికల్ డాన్సర్. అమ్మాయిని అయ్యని పెద్ద అయ్యని సెలెక్ట్ చేశారంట. వెళ్ళి ఇద్దరు, నేను అనుకున్నాను చచ్చాంబ్రో మనం కాదు ఫస్ట్ షాట్లోనే మమ్మల్ని పంపించేస్తారు అనుకున్నాను. ఈయన కరెక్ట్గా కెమెరా పక్కన అక్కడ కూర్చున్నారు, రామారావు గారు అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టేక్ వీళ్ళు చూడగానే నేను డబ్బక్కని ఒక డైవింగ్ కొట్టాను. ఆయన గురించి విన్నాను, ఎందుకంటే మేము నాన్న కూడా డాన్సర్గా ఉండి హీరో అయినవాడు. ఆయన గురించి చాలా విని ఉన్నాను. మరి మెల్లగా చెప్పాను, మీరు డాన్స్ నయ్యి నాకు వచ్చే హిందీలో చెప్పాను. ఐ డోంట్ నో క్లాసికల్ డాన్స్ మాస్టర్, ఠీక్ మేము అడ్జస్ట్ కరు. ఫస్ట్ ఒక మూమెంట్ చేశారు, అది ఇప్పుడు నేను చేశాను, పక్కన ఆమె చేయలేదు. అవునా? ఓకే ఓకే. దానికి రాలేదు. మళ్ళీ అమ్మాయిని పంపించి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు. నేను ఒక ఓకే ఓకే. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రామారావు అయితే. మళ్ళీ చేశాను. ఒక టేక్ చూసేసి మళ్ళీ ఆయన మగం చూస్తాను. మనకి కొంచెం వెస్టర్న్ ఇది మిక్స్ అవుతుంది, కానీ పక్కా క్లాసికల్ కూడా ఇప్పుడు సినిమాటిక్ అంటే పక్కా క్లాసికల్ ఎవరు చేయట్లేదు. సినిమా ఇది కలిసే కదా చేశారు. ఆయన హ్యాపీ అయిపోయారు. ఓకే. తర్వాత మాకు ఆయనకి చివరిలో ఒక షాట్, ఆయన విశ్వామిత్ర క్యారెక్టర్, ఆయన ఎవరినో విశ్వామిత్ర క్యారెక్టర్, ఆయన తపస్సు ఉంటుంటే ఏదో ఇంకొక దేవుడు వచ్చి ఆయన తపస్సు ఇది చేయడానికి ఇద్దరు మేనక ఇది ఎవరో ఇద్దరు పంపిస్తారు, ఇద్దరు అమ్మాయిలను పంపిస్తారు. దాంట్లో ఆయన తపస్సు వచ్చి ఆ ఒక్క షాటే మాకు ఆయనకి. అది మాత్రం నేను మర్చిపోయినాను. వరల్డ్లో ఎవరు చేయలేరు ఆయన చేసిన ఆ పని. అవును. ఆయన ఒక్క కాలు మీద వచ్చి ఉంటారు. ఆయన విశ్వామిత్రుని ఇది పోతాము వచ్చి ఆయనకి చెప్తాము. ఆయన ఒక్క కాలు మీద తపస్సు మీద ఉంటారు, ఒక్క కాలు మీద. అది అది స్టాప్ లాక్ షాట్. అది చేస్తున్నాము, మేము వెళ్ళి ఇది చేస్తాము. మళ్ళీ మేము మాయమైపోతాను, ఆయన అట్లాగే ఉండాలి. మళ్ళీ కెమెరా ఆన్ చేసి చేస్తారు. అది మేము వచ్చాము, మళ్ళీ స్టాప్ లాక్ షాట్, మాయమైపోతే ఇది తీసేశారు. మళ్ళీ ఆయన్ని ఓపెన్ చేయాలి. కరెంట్ పోయిందండి. 45 minutes ఆ ఒక్క కాళ్ళలోనే అట్లాగే ఉన్నారు. ఆ చెయ్యి అట్లాగే ఉంది, ఈ కళ్ళు మాత్రం తిరుగుతుంది, ఈ నోరు మాత్రం లైట్గా పేసి చెప్తున్నారు ఇక్కడ ఇది చెయ్యి, ఇక్కడ ఇది చేయని. నేను నేను ఎప్పుడు చూడలేదు, విన్న కూడా లేదు. అట్లాగే చూసాను. 45 minutes అట్లాగే ఉన్నారండి, స్టాచ్యూ లాగే ఉన్నారు. ఆ కళ్ళు లైట్గా మూమెంట్ పెట్టుకొని చెప్తున్నారు ఇది కరెంట్ కోసం. 45 minutes తర్వాత కరెంట్ ఇది అయింది. అప్పుడు అది జస్ట్ అది తీసేసి ఒక 5 minutes కూడా ఉండదు ఆ షార్ట్కి తీయాలంటే. ఆ మనిషి మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చేసి మళ్ళీ ఒక షాట్లో చేశారు.